హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను ముందుకు ఒక అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. అదేంటో అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేసుకోండి, కామెంట్ కూడా చేసేసుకోండి. ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం తీసుకొచ్చేది ఏంటి అంటే సిబి ప్లస్ కెమెరా అంటే ఈ కెమెరా వల్ల మనకి యూజెస్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ ఫిట్ చేసుకుంటారు, ఎవరు ఫిట్ చేసుకుంటారు, ఆఫీస్ లో ఫిట్ చేసుకుంటారు, లేకపోతే హోమ్ లో ఫిట్ చేసుకుంటారా, ఇలాంటి ఫీచర్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకున్నాం. ఓకే, అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ బాక్స్ ని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిబి ప్లస్ అనేది పైన లోగో ఇచ్చాడు. ఇది కెమెరా అన్నమాట. మనకి ఈ సైజ్ లో కెమెరా ఉంటుంది. సో ఇది ఈజీ క్యామ్ అనే యాప్ లో నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఈ మోడల్ వచ్చేసి మనకి E221A ఉంది అనమాట. E21A 2MB ఫుల్ హెచ్డి కెమెరా అనమాట. సో దీంట్లో ఫీచర్స్ ఇచ్చాడు. ఇంకా మనం వెయిట్ నుంచి అంటే అలెక్సా నుంచి మనం వాడుకోవచ్చు. ప్లస్ మనం యూజ్ చేసుకుంటాం కదా, ఓకే గూగుల్ అనేసి మనం ఎలా అంటాము, ఫోన్ లో కూడా మనం ఓకే గూగుల్ అని చెప్పేసి కెమెరా ఆన్ చేయాలంటే అది ఆన్ అయిపోతుంది మనకి. ఓకేనా, సో అవి ఇచ్చారు ఇక్కడ ఫీచర్స్. సో ఇప్పుడైతే మనం ఇది అన్బాక్స్ చేసేద్దాం. దీనిపైన రాస్తారు చూడండి, హోమ్ అండ్ యువర్ ఫోన్ సెక్యూరిటీ కెమెరా అనమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఇచ్చాడో మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో అయితే మనకి గైడ్ లైన్స్ బుక్ ఇచ్చాడు ఫస్ట్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఇచ్చేసాడు. మనం దీన్ని చూసైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది మనం యూజ్ చేయొచ్చు. అయితే దీన్ని మేము ఆల్రెడీ ఇంట్లో 2 కెమెరాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను పక్కన పెట్టేస్తాను. సో దీంట్లో ఇంకో కెమెరా ఉంది, చాలా బుజ్జి కెమెరా అనమాట. ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది కెమెరా. లైట్ వెయిట్ ఉంది అసలు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనమైతే టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగా బాక్స్ మీద పెట్టుకోవచ్చు. రోడ్డుకి ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి నేను కాదు, మనకి ఈ కెమెరా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హౌస్ లో కానీ హౌస్ బయట అయినా కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో అయితే ఇది ఒకటి ఇచ్చాడు. దీంట్లో ఇంకొక బాక్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ బాక్స్ ఏమో మనకు చూద్దాం. దీంట్లో అయితే ఒక క్యాబిల్ అయితే ఇచ్చాడు. చార్జర్ అడాప్టర్ ఇచ్చాడు. ఇంకా వచ్చేసి వైర్ ఇంకా పిన్స్. ఈ పిన్స్ మనం ఫిట్ చేసుకోవడానికి ఇచ్చాడు అనమాట. ఆటోమేటిక్ వాడి ఇచ్చాడు. మాన్యువల్ గా మనం ఫిట్ చేసుకోవచ్చు. కేబుల్ కూడా చాలా పెద్దగా ఇచ్చుకుంటున్నాడు అనుకుంటా. కేబుల్ కూడా చాలా పెద్దగా ఆల్మోస్ట్ 2 meters 1.5 meter దాకా ఉన్నట్టు అనుకుంటా నాకు తెలిసింది. సో మనం కాస్త పక్కన పెట్టారు. సో అడాప్టర్ కూడా మనకి వాడి ఇచ్చేసాడు అనమాట కంపెనీ. మనం డైరెక్ట్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లెగ్ బాక్స్ లో ఉంటా, లేకపోతే ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు. లెగ్ బాక్స్ కానీ పెట్టేసుకొని డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు సాకెట్ లో అని అనమాట. దీంట్లో అయితే కెమెరాలో అయితే మనకి స్పీకర్ ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇది 360 degreesలలో మనకి వర్క్ అవుతుంది. లైక్ రౌండ్ గా తిరగడానికి 360 వరకు వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఇది పైకి కిందికి కూడా అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది అనమాట. పైకి కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు చూద్దాం. లేకపోతే ఇప్పుడు చూడొచ్చు, ఇలా పై నుంచి కిందికి ఇలాగా రొటేట్ అవుతుంది కదా. సో ఇది మనం ఫోన్ లో యాప్ లో ఎక్కించుకున్న తర్వాత మనం చూద్దాం తర్వాత. సో ఇక్కడైతే మనకి ల్యాండ్ కేబుల్ కనెక్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇది రూటర్ ద్వారా ల్యాండ్ కేబుల్ ఉంటుంది. ఆ ల్యాండ్ కేబుల్ లో కనెక్షన్ చేసుకోవచ్చు.
ప్లస్ ఇక్కడ ఈ హోల్ ఇచ్చాడు కదా, మనకి ఇచ్చిన వైర్లో కనెక్షన్ చేసుకోవడానికి ఇది. సో ఇక్కడ రీసెట్ అనమాట ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ రీసెట్ ఆప్షన్. ఓకేనా. దీంట్లో ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మెమరీ కార్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్. ఇన్ కేస్ మనం వీడియోస్ కానీ ఏదైనా రికార్డ్ అయిన వీడియోస్ మనం చూసుకోవాలి మళ్ళీ ప్రీవియస్వి కూడా అని అంటే కనుక ఆ మెమరీ కార్డ్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్స్టాల్ చేసేస్తే మనకి ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని కనెక్షన్ చేద్దాం ఒకసారి. కనెక్షన్ చేసే ముందు మనకి ఇక్కడ బాక్స్ మీద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి వీడియో కూడా ఫుల్ హెచ్డి వీడియోలో కూడా వస్తుందంట. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైఫై నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ నెట్వర్కే కాకుండా వైఫై నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యూ అండ్ టాక్ అంట. సో వ్యూ అండ్ టాక్ అంటే మనకి ఫోన్లో చూసుకోవచ్చు ప్లస్ మాట్లాడుకోవచ్చు. కెమెరా నుంచి కూడా మాట్లాడవచ్చు, ప్లస్ మన ఫోన్లో ఎక్కడి నుంచి అని మన కెమెరాలో ఫోన్లో నుంచి మాట్లాడవచ్చు. వాయిస్ వినబడుతుంది అనమాట. ప్లస్ 360 degrees అండ్ ఇన్ మోషన్ అలర్ట్ అనమాట. ఈ మోషన్ అలర్ట్ అనేది మనం వీడియోలో వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంక క్లియర్గా. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం ఇప్పుడు. సరేనా. సో మనకి ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్కానర్ ఇచ్చాడు అనమాట. ఈ స్కానర్లో మనం స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్కి కానీ మనకి వెళ్ళిపోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. సో దీన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి. యాపిల్ ఫోన్కి అయితే యాపిల్ స్టోర్ ఇచ్చాడు, ప్లస్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే గూగుల్ ప్లే స్టోర్ ఇచ్చాడు. సో దానిలోకి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు దీనికైతే కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం మనం. బ్లూ కలర్ లైట్ కనబడుతుంది కదా, కలర్ వచ్చింది అండ్ లైట్ వచ్చిందంటే మనకి ఆన్ అయినట్టు అనమాట. సో ఇలాగా రౌండ్గా చూసారా. యా, వైఫై కనెక్షన్ అయితే మనకి ఇలా కనెక్ట్ చేయగానే మనకి ఇలా సౌండ్ అది వాయిస్ ఇస్తుంది అనమాట, కనెక్ట్ అయింది, నెట్వర్క్ కనెక్ట్ అయింది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం దీన్ని బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవాలి మన ఫోన్కి. కనెక్షన్ చేసుకోండి వైఫై నుంచి అని చెప్పేసి అని చెప్తున్నది. సో మన మొబైల్ ఫోన్లో అయితే ఇంకా నెట్వర్క్ ప్లస్ బ్లూటూత్ అయితే ఆన్లో ఉండాలి. మనకి బ్లూటూత్ ఆన్లో పెట్టుకోవాలి ఇక్కడ. సో బ్లూటూత్ ఆన్లో ఉంది అని అంటే ఇంకా డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకుంటుంది ఇది. సో మనకైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్లో ఇలా కనబడుతుంది, ఈజీ క్యామ్ అని కనబడుతుంది కదా. సో ఇలా కనబడుతుంది అనమాట. సో కనెక్షన్ చేయకపోతే అది అలా అరుస్తూనే ఉంటుంది అనమాట, వెయిటింగ్ ఫర్ కనెక్షన్ అని చెప్పేసి అని. వన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత, సో మేము ఆల్రెడీ 2 devices మేము వాడుతున్నాం అని చెప్పేసి అన్నాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి అనమాట మాకు. సో ఇంకోటి ఇన్స్టాల్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి మేము రిమూవ్ చేసామన్నమాట, మళ్ళీ ఇన్స్టాల్ చేసాం మేము. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డివైజెస్ చూపిస్తుంది మనకి. సిబి ప్లస్ వాళ్ళ కనెక్షన్స్ ఎన్ని డివైజెస్ ఉన్నాయో మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మన డివైస్ ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తున్నాం కదా. సో ఇక్కడైతే ఉంది EPCP E21E మన నెంబరు. సో డివైస్ నెంబర్ అనమాట. దీని మీద క్లిక్ చేసినామంటే సో ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇక్కడ చెప్తున్నారు పవర్ ఆన్ ద కెమెరా, కైండ్లీ మేక్ షూర్ ద బ్లూ ఇండికేటర్ ఈజ్ బ్లింకింగ్ అండ్ వాయిస్ ప్రాంప్ట్ ఈజ్ అవైలబుల్ అనేసి అని. సో మనకి కనెక్షన్ చేసిన తర్వాత బ్లూ కలర్ అయితే కనబడింది కదా. సో నెక్స్ట్ మనకి వాయిస్ ప్రాంప్ట్ అనేది కూడా వస్తుంది కదా మనకి, అదే అడుగుతున్నాడు ఇక్కడ. సో అది వస్తున్నాయా లేవా అని చెప్పేసి అని. సో అలా వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి మీరు వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది అక్కడ మీ ఫోన్లో. అక్కడ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. సో మేము ఆల్రెడీ కనెక్ట్ చేసాం కాబట్టి మాది చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మేము తర్వాత నెక్స్ట్ అని కొట్టేసుకోండి ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత. సో తర్వాత మనకి ఇలా స్కానర్ ఓపెన్ అవుతుంది, వైఫై స్కానర్. సో దాన్ని మనము కెమెరాకి చూపించాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తుంది కదా మీకు సింబాలిక్గా, ఇలాగా ఫోన్ని మనం చూపించాలన్నమాట కెమెరాకి. ఓకేనా.
సో ఇలా చూపిస్తుంది మనకి ఇక్కడ కింద రోల్ అవుతుంది కదా, సో సేమ్ అలానే మనం చేయాలన్నమాట. సో ఇలా మనం చేయాలి ఫోన్కి. సో ఇక్కడ ఈ కెమెరా ఉంది కదా, కెమెరాకి కరెక్ట్గా మనము చూపించాలన్నమాట. యా, ఇప్పుడు వైఫై కనెక్ట్ అయిందని చెప్పేసి నేను చెప్పింది కదా వాయిస్ మనకి. సో అండ్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ హెడ్ ప్రాంప్ట్ అనేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి మనము. సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఇలా టైం వస్తుంది టైమరు. సో దాంట్లో కనెక్ట్ అయిపోయిందంటే ఓకే డన్. ఇక్కడ ఇలా కనెక్ట్ అయిందని చెప్పేసి వస్తుంది మనకి. సో ఓకేనా ఫ్రెండ్స్, కనబడుతుందా? కనెక్ట్ అయిన తర్వాత మనకి కనెక్టెడ్ అని కూడా మనకి వాయిస్ ప్రాంప్ట్లో వస్తుంది, మీరు విన్నట్టయితే మనకి. సో ఇప్పుడు ఇక్కడ డన్ ఉంది కదా, డన్ అని కొట్టేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసింది చూసారా, ఇక్కడ నా ఫోన్ కనబడుతుందా? సో కెమెరా ఇట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడైతే కనెక్ట్ అయింది కదా. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఫోన్లో వెనుక మనకి. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి పోర్ట్రేట్ అనమాట. సో దీన్ని క్లిక్ చేసినామంటే వెనుక ఇలా వచ్చేస్తుంది కెమెరా మనకి. సో ల్యాండ్స్కేప్లో వచ్చేసింది కెమెరా మనకి. ఇలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం కెమెరా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా సైడ్కి, కిందికి, పైకి ఇలాగ రొటేట్ చేసుకోవచ్చు. మీరు చూస్తే కెమెరా తిరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను, చూడండి ఎలా తిరుగుతుందో. ఇది సైడ్కి అనమాట, ఇది లెఫ్ట్, ఇది అప్పర్, ఇది లోయర్ అనమాట. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రొటేట్ చేసుకోవడానికి మనకి. ప్లస్ ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటంటే మనము ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మనము వీడియోలో చూస్తే. ఇంకా దీన్ని క్లిక్ చేస్తే మన ఫోటో క్యాప్చర్ అవుతుంది. సో ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ మైక్ ఏంటంటే ఈ మైక్ మనం హోల్డ్ చేసి మాట్లాడితే, మనం ఫోన్లో చూసినప్పుడు మనం హోల్డ్ చేసి దీన్ని హాయ్ అని చెప్తే మనకి బయటకి వినపడుతుంది అనమాట కెమెరా ఉన్న ప్లేస్లలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియో రికార్డింగ్ అనమాట. సో మనం వీడియో రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసినామంటే వీడియో రికార్డింగ్ అవుతుంది మనకి. ఓకేనా? మనం ఇన్కేస్ మన అవతల వాళ్ళు కెమెరా రూమ్లో ఉన్న వాళ్ళు మాట్లాడాలంటే కనుక సో ఇక్కడ మనకి వాయిస్ సింబల్ చూపిస్తుంది చూసారా. ఆ వాయిస్ సింబల్ని మనము అవి క్లిక్ చేసుకుంటే కనుక మనకి అప్పుడు అక్కడ ఉన్న వాయిస్ కూడా వాళ్ళు కూడా మనతో మాట్లాడచ్చు. ఓకేనా? మనం వాటికి రిప్లై ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడున్న బటన్ని క్లిక్ చేసి పట్టుకుంటే కనుక మనం మాట్లాడవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ పోర్ట్రేట్లోకి తీసుకున్నాము. సో ఇలాగ ఇక్కడ ఫోటో తీసుకున్నప్పుడు కూడా మనకి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు, 1 2 3 4 ఆప్షన్స్. సో ఈ 4 ఆప్షన్ చూసేసారు కదా ఇందాక. ఇప్పుడు 5th ఆప్షన్లో మనకి ఇక్కడ దీనిలో ఇచ్చాడు చూడండి. ఇక్కడేమో ప్లే బ్యాక్ అని ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ గ్యాలరీ, మనం ఫోన్లో క్యాప్చర్ చేసిన పిక్స్ ఈ గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ గ్యాలరీ ఉంటుంది, మన మెయిన్ గ్యాలరీలోకి కూడా వెళ్ళిపోతుంది, ఫోటో గ్యాలరీలోకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే థీమ్ కలర్ అనమాట, ఇది కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనము. ప్లస్ ఇంకోటి ప్రైవేట్ మోడ్, ఇన్ కేస్ మనము ఆ టైంలో మనకి కెమెరా ఆన్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఆ ప్రైవేట్ మోడ్ని క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇలా వచ్చేస్తుంది ఆఫ్ చేస్తే ప్రైవేట్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలని అంటే కనుక ఫోన్లో మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది కెమెరా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నైట్ మోడ్, ఇక్కడ మనకి నైట్ లైట్స్ ఆన్ చేసుకుంటే కెమెరా పనిచేస్తుంది అనేది ఏం లేదు. నైట్ లైట్ ఆఫ్ చేసినా సరే నైట్ లైట్లో మనకి నైట్ మోడ్లో క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మనం ఆటో పెట్టుకుంటే 2 times అన్నమాట, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎంత తీసేసుకుంటుంది. ఇన్ కేస్ మనకి లైట్ ఆన్లో ఆఫ్ లేదు అవసరం లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లైట్ ఆన్లోనే ఉండాలి ఎప్పటికీ అని అంటే ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకోటి యాంటీ ఫ్లిక్కర్ ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్.
ప్లస్ ఇక్కడ మోషన్ ట్రాకింగ్ అనమాట. ఈ మోషన్ ట్రాకింగ్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు పిల్లలు మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు ఇప్పుడున్న జనరేషన్స్ అయితే మ్యాథ్స్. సో వాళ్ళు ఏంటంటే చైల్డ్ వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రమే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎటు వెళ్తున్నారు ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. సో మోషన్ ట్రాకర్ అనమాట. సో అలా లేకపోయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇంట్లో మెయిడ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది. ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ కూడా మనం ఇంట్లో వంట చేసుకుంటుందని పిల్లలు హాల్లో ఆడుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని ట్రాక్ చేసుకోవడానికి మనం వంటింట్లో కూడా చూసుకోవచ్చు. పిల్లల దగ్గర కూర్చొని చూసుకోవాలి అనేది లేకుండా మనకి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో సౌండ్ డిటెక్షన్ కూడా మనకి ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇక్కడ గ్యాలరీస్ ఇచ్చేటండి 4th ఆప్షన్స్ మెసేజ్ అనమాట. ఇది ఏమన్నా మన మెసేజ్ అలర్ట్ వస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ డైరెక్షన్స్. సో ఇందాక మనము ల్యాండ్స్కేప్లో మనం డైరెక్షన్స్ చూసాం కదా, సో సేమ్ అలానే ఇక్కడ కూడా డైరెక్షన్స్ అనమాట. రైట్, లెఫ్ట్, డౌన్, అప్ అనేసి. ఇక్కడ సైట్ అనమాట. ఇంకేస్ మన వెబ్సైట్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫీచర్స్, ఇంకా ఈ ఫీచర్స్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సేమ్ ఫీచర్స్ అనమాట. ఇది మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈ వైఫై కనెక్ట్ చేసుకొని కెమెరా వాడడం వల్ల ఏంటి అని అంటే మనం ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళైనా సరే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇంట్లో ఉండి ఇప్పుడున్న జనరేషన్స్లో సన్ను కోడలు ఇద్దరు కూడా మనకి జాబ్స్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. అలా లేకుండా మన ఆఫీస్లో ఉండి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి అని చూసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇంట్లో ఉన్న ఏదైనా ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ లేకపోయినా సరే అట్లా మనకి ఆఫీస్లో ఉండి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో లీవ్ పెట్టలేని పరిస్థితి చెప్తున్నా అర్థమవ్వాలి వాళ్ళకి. తిప్పి చెప్తున్నాడు. వాళ్ళతో మనం మాట్లాడాలి చేయాలి అని అంటే కనుక ఇందాక మనకి ఆప్షన్ చూపించాను కదా, మైక్ ఆప్షన్. ఇక్కడ హోల్డ్ చేసేసి మనం ఇప్పుడు హాయ్ అని చెప్పేసి చూడండి విన్నారు ఇక్కడ. సో అదే అనమాట. సో ఈ ఆప్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ కెమెరా ఎక్కడైతే ఉంటుందో అక్కడున్న వాళ్ళు మాట్లాడవచ్చు మనతో. సో ఇప్పుడు మనం అది ఆన్ చేసి మనం మాట్లాడదాం. జస్ట్ హాయ్ అని చెప్తాం. అది ఇక్కడ మనమే ఉన్నాం కదా, సో అది వాయిస్ వినబడుతుంది. మనకి స్పీకర్ ఆప్షన్ ఇచ్చాడు కదా, సో ఆ స్పీకర్ ఆప్షన్ని మనం ఇక్కడ అనేబుల్ చేసుకుంటే ఇప్పుడు మనం కెమెరాలో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ హాయ్ అని చెప్పేసి అని హాయ్ వినపడుతుంది కదా. సో అలాగనమాట. సో దీన్ని మనం అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడాలి అంటే రిప్లై ఇవ్వాలంటే ఈ బటన్ మైక్ సింబల్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక మనం మాట్లాడవచ్చు, రిప్లై ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకేనా. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటి అని అంటే మనం దీన్ని ఇలా టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే టేబుల్ అవేమి మనకి లేవు అని అనుకుంటే కనుక అవైలబుల్లో లేకపోతే ఈ స్టాండ్ ఇచ్చాడు అనమాట. ఈ స్టాండ్ మనము మాన్యువల్గా కూడా ఫిట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఇది ఎగ్జాంపుల్ గోడ అనుకోండి, ఇలా ఫిట్ చేసిన తర్వాత మనకి 2 నట్స్ ఇచ్చారు కదా, సో అవి ఇక్కడ ఫిట్ చేసేసుకొని ఈ కెమెరాని సో ఇలా ఫోల్డ్ చేసుకొని కెమెరా తీసుకొని వచ్చేసి ఇక్కడ మనకి హోల్ ఇచ్చాడు ఇక్కడ నట్ వేయించుకోవడానికి. సో దాన్ని మనం ఇక్కడ ఫిట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే మనకి 360 డిగ్రీస్లో మనకి రొటేట్ అయిపోతుంది కెమెరా. సో ఇన్ కేస్ అలా చేసుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేకపోతే మనం మాన్యువల్గా ఇలానే పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఇంకా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవ్వచ్చు. మేబీ మీకు అవ్వకపోయినా వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు కదా. సో అంటే ఇన్స్టాలేషన్ కోసం వెయిట్ చేసేదానికంటే సో మనమే మాన్యువల్గా చేసేసుకోవచ్చు. సో అందుకని మీరు ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇన్కేస్ నచ్చితే కనుక, ఇన్కేస్ ఏమేమైనా వీడియోస్ చేయాలి, కంటెంట్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు తెలుస్తుంది అనమాట నేను చేయాలా మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.